మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. మెయిన్గా టెట్కు సంబంధించినటువంటి ఫలితాల గురించి, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ కులగణన, ఈ మూడు విషయాలు అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది. మెయిన్గా చూసినట్లయితే టెట్ ఫలితాలు విడుదల గత ఏడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్. నిజంగా చెప్పాలంటే జీవితం మొత్తం కూడా టెట్టే రాయాలన్నా, డిఎస్సి నోటిఫికేషన్ రాదా అనేటువంటి ఆలోచన అయితే చాలామందికి ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా పేపర్ 1లో 59%, పేపర్ 2లో 31% అనేటువంటిది క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సెంటేజ్ ఈసారి భారీగా తగ్గిందని చెప్పవచ్చు. అయితే టెట్ మాకు బార్డర్లో క్వాలిఫై అయ్యాము, మరి మేము ఉద్యోగం సాధించగలమా డిఎస్సిలో అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే పాస్ పర్సెంటేజ్ తగ్గింది. అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా భారీగా చేంజ్ అయింది. కాబట్టి అప్లికేషన్ ఆధారంగానే బిట్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం చేయాల్సింది ఏమిటి? మన ప్రిపరేషన్ను మనమైతే తప్పకుండా ఒక అప్లికేషన్ ఆధారంగా మనం చదువుకోవడానికి ప్రయత్నం అయితే జరగాలి. ఎందుకు చెప్తున్నానంటే బార్డర్లో వచ్చినా కానీ బాధ్యతాయుతంగా మనం చదవగలిగితే డిఎస్సిలో జాబ్ కొట్టవచ్చు మిత్రమా. ఆ విషయం అయితే చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మనకు బార్డర్లో ఉన్నామని, ఇప్పుడు మనము కావాల్సింది ఏంది, మనకు బార్డర్లో ఉన్నామంటే ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలియాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ 2-3 నెలల సమయం అనేటువంటిది మనకు వచ్చింది. ఆ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి, లేకుంటే చాలా కష్టము. కాబట్టి మన ముందర ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఈ 2 కూడా అయిపోతున్నాయి. కాబట్టి ఎమ్మెల్సీకి సంబంధించింది మార్చి 3న రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈ నెలలోనే వస్తుందంటే ఒక 20 నుంచి 25 రోజులు అయితే పడుతుంది. దానికి మోస్ట్లీ మార్చి లాస్ట్ వీక్లో మనకు ఎప్పుడన్నా నోటిఫికేషన్ రావచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి నీ యొక్క ప్రిపరేషన్ పూర్తయి ఉండాలి. రివిజన్ అనేటువంటిది పార్ట్లో నువ్వు ఉండాలి. అదే రకంగా ప్రాక్టీస్ టెస్టులు, ప్రీవియస్ టెస్టులు ఆ రకంగా రాస్తూ ఉన్నప్పుడు మన సబ్జెక్టు పైన కమాండింగ్ అనేటువంటిది పెరుగుతుంది. ఆ టైంలో మనకు అనేక టెస్టులు అనేటువంటిది బయటకు వస్తాయి. అప్పుడు నీకు నేను సజెస్ట్ చేస్తాను, ఇప్పుడు నుంచే టెస్టులు సజెస్ట్ చేసి అది చేయండి ఇది చేయండి అని చెప్పుకుంటూ ఉంటే బాగుండదు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ నీకు ఉంటే 100% నువ్వు సక్సెస్ సాధించగలవు. కాబట్టి టెట్లో నీకు బార్డర్లో క్వాలిఫై అయినా సరే, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ కూడా అప్లికేషన్ బిట్స్ మాత్రమే వస్తున్నాయి. చాలా కఠినమైనటువంటి ప్రశ్నలు ఇంతకుముందు నాలెడ్జ్కి సంబంధించింది, అవగాహనకు సంబంధించింది, కానీ ఇప్పుడు అప్లికేషన్ అనేటువంటిది అవసరము. కాబట్టి ప్రిపరేషన్ ఆ రకంగా కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంగ్లీష్కి సంబంధించింది, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది అన్ని క్లాసులు కూడా మీకు మన యాప్లో ఉంటాయండి. తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు అనేక రకాలైనటువంటి పీడిఎఫ్ ఉంటాయి. ఈరోజు కూడా ఒక పీడిఎఫ్ అనేటువంటిది ఒక బుక్ ఉంటుంది. 388 పేజీలకు సంబంధించినటువంటి ఒక బుక్, కలర్ ప్రింట్ తోటి ఉన్నటువంటి ఒక బుక్ పీడిఎఫ్ ఉంటుంది. అవన్నీ కూడా మీకు అందించడానికి, ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఏది ఏమైనా కంటిన్యూస్గా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో, కంటిన్యూగా ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ సాధించడానికి అనుకూలంగా దారులు ఉంటాయండి. కాబట్టి ఆ వైపుగా మన ప్రయాణం ఉందా లేదా అనేటువంటిది ఆలోచించండి. నాకు సార్ రిజర్వేషన్లో ఉన్న 76 మార్కులే ఉన్నాయి, సార్ నాకు 85 మార్కులే ఉన్నాయి, సార్ నాకు 90 మార్కులే వచ్చినాయి, నేను సాధిస్తానో లేదు అని డీలా పడిపోవడం కాదు. బౌన్స్ బ్యాక్ అయి బాగా వాటిపైన ఫోకస్డ్గా చదివితే గతంలో టెట్లో తక్కువ మార్కులు రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సబ్జెక్టు కానీ సబ్జెక్టు చదవాలి, మన సబ్జెక్టు తక్కువ మార్కులు ఉంటాయి. మనం ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా మనకు డిఎస్సిలో ఉండవు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నీ టార్గెట్ ఏంది, ఆ టార్గెట్ను గుర్తుపెట్టుకొని నువ్వు ప్రిపేర్ అయితే 100% సక్సెస్ సాధించగలవు. కాబట్టి ఆ వైపుగా నీ యొక్క ప్రయాణం కొనసాగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. డిఎస్సిని ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కామెంట్ పక్కా చేయండి. మనం వీలైతే ఒక సపరేట్ గ్రూప్ చేసుకొని తప్పకుండా సలహాలు, సూచనలు, పీడిఎఫ్లు అన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.